డే 21లో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్, పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. పట్టు థ్రెడ్స్ బల్క్‌లో కావాలి అన్నా సప్లై చేస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసింది వచ్చేసి పెండెంట్స్. ఇవి వచ్చేసి హాఫ్ మూన్ అంటారు. జడావు కుందన్స్ అని కూడా అంటారు. సో, ఈ విధంగా ఫస్ట్ పైన ఉన్న హోల్ దగ్గర అయితే మనం ఒక 2 లాక్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే శారీకి స్టిఫ్‌నెస్ కోసము మనం బీడ్స్ కుట్టేటప్పుడు కదలకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా ఫస్ట్ ఒక 2 లాక్స్ అయితే వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే నీడిల్ వచ్చేసి షుగర్ బీట్స్‌కి యూజ్ చేసే నీడిల్ చాలా సన్నని నీడిల్. బిగినర్ కిట్‌లో నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశానండి. అంటే బాటిల్‌లో నీడిల్స్ వస్తాయిగా సన్నటి నీడిల్, ఆ నీడిల్ అయితే తీసుకున్నాను. అండ్ చూడండి ఈ విధంగా ఫస్ట్ లాక్ దగ్గర కూడా ఒక లాక్స్ అయితే వేసుకోండి. 1 ఆర్ 2 లాక్స్ వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా శారీ కింద నుంచి అయితే తీసుకోండి. ఈ విధంగా మనకి స్ట్రెయిట్‌గా వస్తుంది. వచ్చిన తర్వాత మనం వైట్ పర్ల్స్ వచ్చేసి నేను 3 సైజ్ అయితే యూజ్ చేశానండి. అండ్ ఎవరికైనా ఈ జడావు కుందన్స్ ఆర్ హాఫ్ మూన్ పెండెంట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఒక 2 వైట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ హోల్‌లో వచ్చేసి 1 బీడే పట్టిందండి యాక్చువల్‌గా. దీంట్లో అయితే వచ్చేసి 2 బీడ్స్ అయితే పట్టలే. ఓన్లీ 1 బీడ్ పట్టింది. 2 పెడితే కొంచెం పైకొస్తుందనేసి 1 బీడ్ అయితే యాడ్ చేశాను నేను. అండ్ దీనికొచ్చేసి 2 బీడ్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ 2 బీడ్స్ మిడిల్‌లో ఒక్కటి మాత్రమే మనకి 1 బీడ్ అనేది వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటికి టాజిల్స్ యాడ్ చేస్తే లుక్ బావుంటుంది కదా! మనం శారీకి వేస్తే గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా బేబీ కుచ్చులాగా వేసుకోండి. మరీ పెద్దగా లావుగా వేసుకుంటే ఈ హోల్స్ దగ్గర పట్టవు మనకి. అంటే ఎలా కనిపిస్తుంది అంటే డిఫరెంట్‌గా పైకొచ్చినట్లుగా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, నేను చూపిస్తున్న విధంగా బేబీ కుచ్చు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా బేబీ కుచ్చు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మనం లాక్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు కిందికి జారకుండా టాజిల్ జారిపోకుండా ఉండడం మనం కుట్టేటప్పుడే మనం ఒక లాక్ అనేది వేసుకోవాలక్కడ. హోల్ లోపల నుంచి తీయగానే లాక్ అనేది వేసుకోవాలి. దీనికి చూపిస్తాను క్లియర్‌గా చూడండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుంటాం గదా! పెట్టుకున్న తర్వాత దీని పక్కన హోల్ లోపల నుంచి నీడిల్‌ని తీసుకుంటారు కదా! ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడనే ఒక లాక్ వేసేసుకోండి. దాని లోపల నుంచి ఒక లాక్ వేయండి. వేశారనుకోండి మీకు కిందికి జరగదు అండ్ నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. జారడం గానీ అలా ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకోండి. 2 బీడ్స్ తీసుకొని డిజైన్ అయితే ఇదే అండి. ఒకవేళ మీకు మెటీరియల్ కావాలి అనుకుంటే వాట్సాప్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల నేను ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. సో, వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏమనుకోకండి. సో, ఈ విధంగా మనం మన డిజైన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తాము. అయిపోతుంది. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు కామెంట్ చేసే దగ్గర మీకు కావాలి అంటే హైప్ అని కూడా క్లిక్ చేయొచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు హైప్ చేయొచ్చు. హైప్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా డిజైన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందండి. అండ్ ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తాను. శారీకి అయితే గ్రాండ్ లుక్ వస్తుంది. ఇటు సైడ్ లాస్ట్‌కొచ్చినాక కూడా ఒక 2 టైమ్స్ ఫస్ట్ హోల్ లోపల నుంచి తీసుకొని లాక్స్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకి టైట్‌నెస్ ఉంటుంది. సో, మనకి ఊడిపోయే ఛాన్సెస్ కానీ అలా ఏమీ ఉండవు. సో, మీరు ఈ విధంగా అయితే లాక్స్ అనేది కంపల్సరీ టైట్‌గా వేసుకోండి ఫస్ట్‌లో. ఎందుకంటే మనకి పెండెంట్ అనేది స్టిఫ్‌నెస్‌గా ఉంటుంది. సో, చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ హోల్ లోపల నుంచి అయితే నీడిల్ అనేది తీసుకోండి. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తాను. దీని ప్రైస్ ఏంటి అనేది కూడా నేను లింక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కింద ఉంది కదా! సో, దాంట్లో అయితే చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.